హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 30th జూన్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీతో పాటుగా స్టాక్స్ కూడా ఏ స్టాక్స్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ముందుగా మనం ఏదైతే వీకెండ్లో 1 or 2 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ఈ వీక్లో ఎక్స్క్లూజివ్లీ 1 మెంబర్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 90% ట్రైనింగ్ పూర్తయింది. ఈ రోజు నుంచి 1 వీక్ లైవ్లో కూడా ట్రైనింగ్ ఉన్నది. దాంట్లో కూడా ఏదైతే స్టాక్స్ని ఎలా పిక్ చేసుకుంటున్నాము, అదేవిధంగా ఇండెక్స్ ఈ రోజున మార్కెట్లో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఏ విధంగా మనం పొజిషన్ తీసుకుంటాము అదంతా కూడా లైవ్ ట్రేడింగ్లో కూడా అన్నీ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్రేడ్ సెటప్ని నేను చెప్పినటువంటి ట్రేడ్ సెటప్ని దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, చిన్న ప్రాఫిట్స్ని కూడా ఏ విధంగా తీయాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చూపించడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత మార్కెట్లో కొంచెం మూమెంట్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఏంటన్నదంతా కూడా లైవ్లో ఏ విధంగా చేయాలన్నదంతా కూడా మనం చూపించడం జరుగుతుంది. మనకి చాలా కాల్స్ వచ్చినప్పటికి కూడా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 1 on 1 చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఫుల్ ప్రూఫ్ టెక్నిక్ కూడా ఇస్తే మనకు కూడా క్లోజ్ అసోసియేట్గా మనం చేయడానికి ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ద సేమ్ టైం ఈ రోజున మార్కెట్లో ఏదైతే నిఫ్టీ 25,750 దగ్గర ఏదైతే స్తబ్దంగా ఉందో ఇక్కడ మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. 1 or 2 days కన్సాలిడేషన్ అయినా మళ్ళీ టేక్ ఆఫ్ ఈ వీక్లో అయితే కొంచెం పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఏదైతే మార్కెట్ ఏదైతే కొంచెం లాస్ట్ 3 days నుంచి కూడా ఒకే స్ట్రెచ్లో మార్కెట్ ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని సుమారుగా ఒక 500 పాయింట్ల మార్కెట్లో ఒకే స్ట్రెచ్ వెళ్ళిందో మళ్ళీ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం మనం మార్కెట్లో డైరెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్టాక్స్ విషయంలో చూస్తే ఏసీసీ మనం టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మనం బై చెప్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా ఆల్రెడీ 1850 ఆర్ 1880 దగ్గర కూడా బై చెప్పాము. ఇక్కడ కూడా టేక్ ఆఫ్ తీసుకుంటే బైకి వెళ్ళే అవకాశం చెప్పాము. ఏషియన్ పెయింట్స్ కూడా అదే 2300 దగ్గర నుంచి కూడా పెరుగుతుంది. 2350 అనేది మార్కెట్‌లో కొంచెం మూవ్‌మెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఇది మామూలుగా పొజిషనల్‌గా అయితే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి తీసుకోవాలి. ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే ఇబ్బంది లేదు. వీడియోలో అయితే మాత్రం అబ్సల్యూట్‌లీ ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్. ఖచ్చితంగా మార్కెట్ 2000 పైన 2000 100, 2200 మార్కెట్ క్రాస్ చేసి పైకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మనం దాన్ని సజెస్ట్ అయితే చేస్తాం. అదేవిధంగా అదాని ఎంటర్‌ప్రైజెస్ కూడా మనకి ఎనీ హై ఏదైతే ఉన్నదో అది మొత్తం మార్కెట్‌లో ట్రెండింగ్‌గానే వెళ్తూ ఉన్నది. అదేవిధంగా ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగానే మనం మళ్ళీ ఏదైనా మార్కెట్‌లో కరెక్షన్ వచ్చినా లేకపోతే ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలనుకున్న మార్కెట్ ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. మంచి మంచి అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా మనకి బ్యాంకింగ్ సెక్టర్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్‌లో కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అన్ని హ్యాండిల్స్ కూడా తీసుకొని మొత్తం టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. 1450 దగ్గర ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ అయింది. ఇది కూడా 1400కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మార్కెట్‌లో మూవ్‌మెంట్ వెళ్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాగా వీటిలో చూసుకోవడమే కాకుండా మనకి రెగ్యులర్‌గా మనకి ఏదైతే స్టాక్స్‌లో గానీ, దీంట్లో గానీ మన అప్డేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి ఏదైతే ఈ రోజున ఎస్పెషల్లీ ఈ రోజున మన పేపర్‌లో రాసినటువంటి భారత్ డైనమిక్స్ కానీ, అదాని ఎంటర్‌ప్రైజెస్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఐసీఐసీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మూవ్‌మెంట్ ఏ విధంగా వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే మన యొక్క పవర్ ఆఫ్ టెక్నికల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. దాంట్లో ఏ విధంగా ఇచ్చామన్నది అంతా కూడా డీటెయిల్‌గా చూడొచ్చు. దీంట్లో కూడా బాగా ప్యాషనేట్ అయ్యుండి దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడవాలనేమో లేకపోతే నేను కూడా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను దీనికి సంబంధించి పూర్తి స్థాయి స్టడీ చేసి మనం కూడా ఒక 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నాం అనే కాన్సెప్ట్ ఉండి మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉండి నేర్చుకోవాలనే తపన ఉండి మనీ ఉండి నేర్చుకోవడానికి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి. దానికి సంబంధించిన డైరెక్షన్ గట్టా అంతా చూపిద్దాం. ముందు అనవసరంగా మార్కెట్‌లో డబ్బులు పాడు చేసుకోకుండా ఒక సిస్టమ్ నేర్పాము. అలాగా అదేవిధంగా ఒక సిస్టమాటిక్‌గా మనం నేర్చుకోగలిగితే దానికి మన మంచి మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ.